కళజ్ఞానమా సమయోచితమా? రాజనగరం నుండి విజయనగరానికి ఒక చిత్రకారుడు వచ్చాడు. రాజుకు తన చిత్రాలన్నీ చూపించాడు. ఆహా, చిత్రాలన్నీ చాలా అందంగా ఉన్నాయే. రామా, జింక అందంగా ఉంది కదూ, నువ్వు దాన్నే చూస్తున్నావుగా? అవును రాజా, అయితే ఆ జింకకు ఒక్క చెవే ఉంది, అది గమనించారా? రాజు ఏమియో చెప్పలేకపోయాడు. అయితే చిత్రకారుడి తప్పు ఒప్పుకోలేకపోయాడు. ఆ జింక తన కుడివైపు ఏదో చూస్తూ ఉంది, అందుకే దాని కుడి చెవి కనపడలేదు. అయినా కూడా కొంచెమైనా తెలియాలి కదా. చిత్రకారుడికి చాలా కోపం వచ్చింది. నీలాంటి సాధారణమైన మనుషులకి చిత్రాన్ని గురించి ఏమీ తెలియదు. అందాన్ని అనుభవించే వాళ్లకే అందం అర్థమవుతుంది. చిత్రకారుడు చేసిన తప్పును అతనికి తెలియపరచాలని తెనాలి రాముడు అనుకున్నాడు. మహారాజా, నేను కూడా చాలా చిత్రాల్ని చిత్రించాను, మీకు చూపించచ్చా? తెనాలి రాముడు చెప్పిన దాంట్లో ఏదో విషయం ఉందని అర్థం చేసుకున్న రాజు, సరే రామా, రేపు నేను చిత్రకారుడు మీ ఇంటికి చిత్రాలను చూడడానికి వస్తాం. మర్నాడు రాజు, చిత్రకారుడు తెనాలి రాముడి ఇంటికి వెళ్లారు. అక్కడ 2 తెల్లట్టలు ఉన్నాయి. వాటి మీద గుర్రం, గడ్డి అని వ్రాసి ఉంది. నా చిత్రాలు ఎలాగున్నాయి? ఇందులో గడ్డి లేదు, గుర్రము లేదే. ఓ, గుర్రమా? అది గడ్డి మేయడానికి వెళ్ళింది, అందువల్ల అది చూడటం కుదరదు. అయితే గడ్డేది? గుర్రం గడ్డినంతా తినేసింది కదా, అందువలన గడ్డిని చూడలేము. అందాన్ని అనుభవించే వాళ్ళకే అందం అర్థమవుతుంది. చిత్రకారుడు తాను చేసిన తప్పును తెలుసుకుని సిగ్గుపడ్డాడు.